ఫ్రెండ్ 4th March 2025 వేరుశనగ క్రషింగ్ కటింగ్ మిషన్ వచ్చింది చూడండి. ఈ విధంగా వాళ్ళకి వచ్చింటే వాళ్ళు అయిపోయిన తర్వాత నాకు రామని చెప్పాను. వాళ్ళు నాకు రామని చెప్పారు, నీకు తక్కువ ఉంది, మాకు గిట్టుబాటు కాదనే ఉద్దేశంతో మేము రామని చెప్పారు. నేను బంగపోయాను, నేను ఎక్స్ట్రా కూలి ఇచ్చేసి వాళ్ళకు పిలిపించుకున్నాను. వేరుశనగ కటింగ్ మిషన్ గంటకు కాను 4500 to 5000 పడుతుంది మాట. మిషన్ గంటకు కాను నాకు తక్కువ ఉండడం వల్ల నేను 1800 చెప్పాను, కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. 2000 చెప్పాను, వాళ్ళు 3000 చెప్పారు, నేను ఒప్పుకోలేదు. నాకు గిట్టుబాటు కాదనే ఉద్దేశంతో కానీ నేను లాస్ట్ 2500 ఒప్పించేసి ఉంచుకున్నాను. మధ్యాహ్నం వచ్చేసింది. ఈ విధంగా క్రషింగ్ చేసింది. మొత్తం అంతా వాళ్ళే మోసుకుంటున్నారు. క్రషింగ్ మిషన్లోకి వేయడానికి మోస్తున్నారు. వేరుశనగ విత్తనాలు పెట్టుకోవడానికి గిన్నెల్లోకి మీద పెట్టడానికి వచ్చిన మనిషిని పెట్టుకున్నాను. గిన్నెలు పెట్టుకుంటుంటే వచ్చిన వేరుశనగ విత్తనాలు పట్టుకొని నేను ట్రాక్టర్లోకి వేస్తున్నాను. ట్రాక్టర్లో పోసుకోవడానికి ట్రాక్టర్ కూడా పెట్టుకున్నాను. ఈసారి సరిగ్గా రాలేదు. షేర్లకు గాను మినిమం 10 నుండి 20 ప్యాకెట్లు రావాలి. ఈసారి సరిగ్గా రాలేదు. మీకు ఏ విధంగా వేరుశనగ పంట పండిందో కామెంట్ తెలియజేసి మర్చిపోకుండా. 5th లో మొత్తం క్రషింగ్ చేయడానికి అయిపోయింది, కానీ దాంట్లో కూడా గిట్టుబాటు కాలేదు నాకు. ఇది అయిపోయిన తర్వాత ఒక చోట పోసుకోవడానికి నేను ట్రాక్టర్తో వేరుశనగ విత్తనాలు తీసుకొని వెళ్ళాము. పోసుకున్నాను. ఈసారి పంట నష్టపోయింది, సరిగ్గా రాలేదు. ఇవి K6 రకము వెరైటీ క్వాలిటీ విత్తనంగా వచ్చింది. సరిగ్గా పండగ పైన మంచి క్వాలిటీ విత్తనం వచ్చింది. చూడండి, ఈ విధంగా పట్ల మీద ఆరబెట్టుకోవడానికి పోసాను. ఎన్ని ప్యాకెట్లు అయినా సంబంధించిన వీడియోలో యూట్యూబ్ ఛానల్లో వెళ్ళి చూడండి తప్పకుండా. ఈ సంవత్సరం మొత్తం వేరుశనగ పంట ఎన్ని క్వింటాలకు ఎన్ని బస్తాలు పండించారో కామెంట్లో తెలియజేయమని మర్చిపోకండి. 11th March 2025 అమ్మ నేను వేరుశనగను విత్తడానికి సంచుల్లోకి వచ్చాము. ఈ టైంలో వారం రోజుల నుండి బాగా ఎండుతున్నాయి, పట్ల మీద బాగా ఎండిపోయి ఆరిపోయాయి. ఆ ఉద్దేశంతో మా నాన్న ఎండిపోయే ఉద్దేశంతో అన్ని ఎత్తేసి ప్యాక్ చేయమని చెప్పాడు మా నాన్న వచ్చి. అమ్మ వచ్చేసి ఈవినింగ్ టైంలో నేను ప్యాక్ చేస్తాను నీట్గా. విధంగా అమ్మ నేను సంచులోకి పోస్తున్నాము. సంచులో పోసిన నేను బోగిని తీసుకొని సంచులోకి ఎత్తి పోస్తున్నాను. గోరు సంచులోకి మొత్తం 5 ప్యాకెట్లు అయ్యాయి. 5 అయ్యాయి. సరే పంట నష్టపోయి సరిగ్గా పండలేదు. 80 షేర్లకు గాను 5 ప్యాకెట్లు మాత్రమే అయ్యాయి. చాలా నష్టపోయాము. కానీ మంచి క్వాలిటీ విత్తనం వచ్చింది. దానికోసమని మరి వర్షాకాలానికి పట్టుకోవడం కోసం ఇవే విత్తనాలు తీసుకున్నాము. ప్యాక్ చేసుకుంటారు. మా అమ్మ అంతా 5 కుట్టేస్తుంది. నేను వచ్చి వరి అని చెప్పేసి వెళ్ళిపోయాను. చూడండి, మా అమ్మ అన్ని కుట్టేస్తుంది, నీట్గా కుట్టేసింది. చూడండి, ఈ విధంగా మా అమ్మ గుణసంచిలో తాడ తీసుకొని దబ్బలంతో నీట్గా అన్ని ఒక్కో సంచి నీట్గా కుట్టేస్తుంది. 5 ప్యాకెట్లు కుట్టేసింది వెళ్ళొచ్చులోగా మన దగ్గరకు. ఈ విధంగా మొత్తం అన్ని కుట్టేసిన దగ్గర నెట్టేసేసాము. వేరుశనగ పంట మీరు ఏ విధంగా పండించారు కామెంట్లో తెలిసి మర్చిపోకుండా. ఈ విధంగా K6 పంట అయ్యమాట. ఇది సరిగ్గా పండలేదు, కానీ బాగున్న ఉద్దేశంతో మంచి క్వాలిటీ విత్తనం ఉద్దేశంతో తక్కువైనా బాగున్న ఉద్దేశంతో తీసుకున్న విత్తనానికి వర్షాకాలానికి వేద్దామని. మీరు ఏ వెరైటీ ఆఫ్ విత్తనం వేసారు కూడా కామెంట్లో తెలిసి మర్చిపోకుండా. వేరుశనగ పంట కూడా ఇటువంటి కుట్టేసిన తర్వాత అమ్మ నేను మొత్తం నీట్గా నెట్టేసేసి ఏ వెరైటీ వేరుశనగ విత్తనానికి 1 క్వింటాకు ఎన్ని బస్తాలు పంట పండించారో కూడా కామెంట్లో తెలియజేసి మర్చిపోకుండా. ఈ విధంగా అమ్మ నేను మొత్తం కుట్టేసినాక 5 సంచులను ఈ విధంగా 5 సంచులను ఒకదాని కొట్టేసి నెట్టు కట్టేసి పట్ల కప్పేసి అమ్మ నేను అక్కడ నుండి